ఫ్రెంచ్ ఫ్రై చేసే మేకర్ అండి ఇది ఇట్లా ఉంటుంది. దానికి ఇలా ఇచ్చినాడు అనమాట. ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టి ఇది కూడా ఇచ్చినారు క్లీన్ చేసుకోవడానికి అనమాట. ఆలు తోలు తీసేసి ఇలా కట్ చేయాలి. ఇటుపక్క కొంచెము, ఇటు సైడ్ కొంచెము, సైడ్న ఇరుపక్కల ఇటుపక్క కట్ చేసి దాన్ని ఇలా దీనికి అతికియాలన్నమాట. ఇప్పుడు అది అట్లా పెట్టాలి. పెట్టి గట్టిగా ఒత్తాలన్నమాట. నిదానంగా గట్టిగా ఒత్తాలి. ఇలా చూడండి, ఇలా కిందికి దిగాలన్నమాట. అప్పుడు పూర్తిగా కట్ అయినట్టు అనమాట. చూడండి, ఇది రెడీ. వాటిని కూల్ వాటర్లో వేసుకోవాలన్నమాట. వేసుకొని ఒక 10 నిమిషాలు ఉండించుకోవాలి. వెల్గంటే గిట్టి ఈరోజు ఫ్రెంచ్ ఫ్రై చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న ఆలును కూల్ వాటర్లో ఒక 10 నిమిషాలు ఉండించుకోవాలి. ఇలా వేడిగా కాంచుకున్న ఈ వాటర్లో సాల్ట్ వేసుకొని కాగాలి. కాగిన తర్వాత ఇవి వేయాలన్నమాట. ఇవి వేసి ఒక జస్ట్ 10 నిమిషాలు మీడియం సైజు ఉడకాలన్నమాట. ఈ ఉడికిన తర్వాత వీటిని ఒక ఒట్టి గుడ్డలో ఆరబెట్టుకోవాలి. తేమంతా ఇంకిపోయేంత వరకు. ఇదిగోండి, ఇలా ఉడకాలన్నమాట. ఒక 5 నిమిషాలు ఇలా ఉడకబెట్టుకొని వీటిని వడగట్టి పొడి క్లాత్ పైన వేసుకోవాలన్నమాట. ఆ క్లాత్తో తుడుచుకోవాలి తేమ అనేది లేకుండా. చూడండి, ఇలా ఉడికిన తర్వాత వీటిని ఇలా వేసుకోవాలి. ముందు ఫస్ట్ ఇట్లా నెట్లో వేసుకొని ఆ తర్వాత పొడి క్లాత్ పైన వేసుకోవాలి. ఇలా పొడి క్లాత్ పైన వేసుకోవాలి. చల్లగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. చల్లగా అయిన తర్వాత ఇట్లా కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యేంత వరకు ఉంచుకొని అందులో వేయించుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఆయిల్లో వేసి వేయించాలన్నమాట. ఫస్ట్ ఒకసారి వేయించిన తర్వాత చల్లగా ఎంతవరకు ఉంచుకొని మళ్ళీ రెండోసారి వేయించాలన్నమాట. పెద్ద వీడియో వచ్చేది ఇదండి. అన్ని ఇట్లా వేయించుకోవాలి. మీడియం లాగా కాగిన తర్వాత వేయించుకున్న తర్వాత రెండోసారి వేయించుతున్నాను. హైలో పెట్టి వేయించుకోవాలన్నమాట. అప్పుడు కరకర అని వస్తాయి. ఇలా సెకండ్ టైం వేయించినప్పుడు ఇలా వస్తాయి గైస్. ఆ పొడి వేసుకోవాలండి దాంట్లోకి. మీషోలో ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాం. అది పుల్లి చల్లుకున్నాక బాగా క్రిస్పీగా ఉంటాయి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.